సో ఎవరైతే కంపెనీస్కి ఇంట్రెస్ట్ ఇస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే న్యూ జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు కావచ్చు, రియల్ టైమ్ ఐటీ ప్రొఫెషనల్స్. సో వీళ్ళు ఎక్కడ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు, ఎందుకు ఇంటర్వ్యూని క్లియర్ చేయలేకపోతున్నారు? ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, సమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోతున్నారు? అండ్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి అండ్ జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఎందుకు ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోతున్నారు అనేవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీరు ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి ఎక్కడ ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇంకా మరి ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేస్తే, సో ఎక్కువగా ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి, అది ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, కోర్స్ కంప్లీట్ చేసి కొంతమంది ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తుంటారు. వీళ్ళందరూ ఎలాగా ఇంట్రెస్ట్ ఇస్తుంటారంటే, సో ఏవైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసిన మెటీరియల్ ఇస్తుంటారు కదా, ఆ టెక్స్ట్ బుక్ డెఫినేషన్స్ కానీ ఆర్ ఆ మెటీరియల్లో ఉన్న డెఫినేషన్స్ కానీ ఇవే ఇంటర్వ్యూ టైంలో అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. డెఫినేషన్స్ వరకు ఓకే, వాళ్ళు ఏదన్నా రియల్ టైమ్ సినారీ బేస్డ్ ఇలాంటి అడిగినప్పుడు కూడా అదే మెటీరియల్లో ఉన్నది, అదే ఎగ్జాంపుల్స్ వాళ్ళే. ట్రైనర్స్ ఏంటంటే బేసిక్ లెవెల్ ఎగ్జాంపుల్స్ చెప్తారు మీకు కాన్సెప్ట్ అండర్స్టాండ్ కావడానికి, సబ్జెక్ట్ అండర్స్టాండ్ కావడానికి. బట్ మీరు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే, ఇతను జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ అయ్యి వచ్చారు, ట్రైనింగ్ కంప్లీట్ చేసి వచ్చారు అనేది ఫీల్ అవుతుంటారు 100% అనేది. మరి మీ ఆన్సర్స్ ఎలా ఉండాలంటే, మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఏదో టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ డెఫినేషన్సే కాకుండా మీరు మీ ప్రాజెక్ట్ బేస్డ్గా ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మీ రోల్ స్పెసిఫిక్ లెవెల్లో మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అవ్వాలి. దీని మీనింగ్ ఏంటంటే, ఇంటర్వ్యూవర్ ఎక్స్పెక్ట్ చేసేది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్, మీ ప్రాజెక్ట్లో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేశారనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఏదో ఆ మెటీరియల్లో ఉన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారంటే మోస్ట్లీ అది వర్కౌట్ కావచ్చు. ఎందుకంటే సిమిలర్ ఆన్సర్స్, సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అవే చెప్తుంటారు. అండ్ నెక్స్ట్ది ఏంటంటే, మనకేదో మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కావటం లేదని చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఎన్నైతే టెక్నాలజీస్ ఉంటాయో వాళ్ళ రిలవెంట్వి అన్ని టెక్నాలజీస్ మీరు వాళ్ళ రెజ్యూమ్స్లో అయితే మెన్షన్ చేస్తున్నారండి, స్పెసిఫై చేస్తున్నారు ఆల్ స్కిల్స్. బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూవర్ ఏదన్నా ఆ కోర్ స్కిల్స్ అడగకుండా మీరు ఏవైతే అడిషనల్గా యాడ్ చేస్తుంటారో దాని మీద ఏదన్నా క్వశ్చన్ కానీ ఒక చిన్న బేసిక్స్ అని అడిగినా కూడా చెప్పలేకపోతున్నారు. దాన్ని బట్టి ఆ ఇంటర్వ్యూ ప్యానల్కి ఇతని మీద నమ్మకం పోతుంది. సో అందుకే మీకు మినిమం నాలెడ్జ్ అయినా సరే బేసిక్స్ అయినా తెలుసుకోండి మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేసే ముందు. సో ఏదో రెజ్యూమ్లో ఉన్న టూల్స్ అండ్ టెక్నాలజీస్ అన్నీ మెన్షన్ చేయడమే కాకుండా మీకు తెలిసినవి మాత్రమే మెన్షన్ చేయండి, అన్నీ కాకుండా. ఇన్ కేసు మెన్షన్ చేయాలనుకుంటే వాటి గురించి బేసిక్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదైనా సినారీని ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు, రిజెక్ట్ అయిపోతుంది ఇక్కడే. ఈవెన్ సీనియర్ ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడే రిజెక్ట్ అవుతున్నారు. సపోజ్ మీరు ఒక రెస్ట్ ఏపీఐ అనేది నేను యూజ్ చేశానని చెప్పడంలో ఎలా చెప్తుంటారంటే, ఐ వర్క్డ్ ఆన్ రెస్ట్ ఏపీఐ అని సింపుల్గా చెప్పేస్తుంటారు. బట్ అదే స్టేట్మెంట్ మీరు ఐ బిల్డ్ ఏ స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐ ఫర్ ఇన్వాయిసింగ్ ప్రాసెస్ సో దట్ వీ కెన్ రెడ్యూస్ ది ఆప్టిమైజేషన్ ఆర్ పర్ఫార్మెన్స్ అని ఇలాగ కొంత మీరు ఆ స్టోరీ అని చెప్పేదాన్ని, ఆ సినారియో చెప్పే ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్ని రియల్ టైమ్ వర్క్ ఎన్విరాన్మెంట్ లాగా చెప్పాలి. అప్పుడే మీరు మీ టర్మినాలజీస్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి మ్యాచ్ అవుతాయి. అదర్వైజ్ మీరు ఏదో నేను వర్క్ చేశాను రెస్ట్ అయిపోయింది సింపుల్గా చెప్తే సరిపోదు. ఓకే, సో ఈవెన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇక్కడ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు, ఆ చెప్పే విధానం కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మంది ఎక్కడ ఇంటర్వ్యూలో రిజెక్షన్ అవుతున్నారంటే, ఈవెన్ టెక్నికల్గా కొంతమంది బాగానే చెప్తున్నారు, బట్ అంటే థియరిటికల్గా, బట్ ఎప్పుడైతే ఇంటర్వ్యూవర్ మీ స్క్రీన్ షేర్ చేయండి ఆర్ వైట్ బోర్డ్ మీద కోడింగ్స్ ప్రాక్టీస్ చేయించడం ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎక్కువగా నర్వ్స్ ఫీలింగ్ అవుతున్నారు, నేను ఈ కోడింగ్ ఈ లాజిక్ రాయగలుగుతుందో లేదని ఇక్కడ ఎక్కువగా స్ట్రగుల్ అయ్యి రిజెక్ట్ అవుతున్నారు చాలామంది. సో అందువల్ల దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయడమే. దీనికి సొల్యూషను మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఆ కోడింగ్, ఆ లైవ్ కోడింగ్ కానీ ఆర్ బోర్డు మీద రాయడం కానీ ఆర్ స్క్రీన్ షేర్ చేసి రాపించడం కానీ ఇవన్నీ కూడా చేయగలుగుతారు. అది ప్రాక్టీస్ అవసరం. ఓకే,
సో ఇలాంటి ప్రాక్టీస్ అన్నీ కూడా మీకు కావాలి. నాకు అసలు ఒక మెంటర్ కానీ కావాలి, నాకు గైడెన్స్ లాగా నేను ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు మన దగ్గర సర్వీస్ ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు మీరు ఎన్రోల్ అవ్వచ్చు. మన దగ్గర 45 days డ్యూరేషన్ ఒక ప్రోగ్రామ్ ఉంది. ఎవ్రీడే మీకు టాస్క్ ఇచ్చి వర్క్ చేపిస్తుంటాము అండ్ నెక్స్ట్ డే సొల్యూషన్స్ ఇస్తుంటాము అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంట్రెస్ట్ కూడా కండక్ట్ చేస్తుంటాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. 100% మీరు ఏ టెక్నాలజీ అయినా సరే ఇంటర్వ్యూ క్రాక్ చేసేలాగా ప్రిపేర్ చేపిస్తాం. ఓకే, బట్ మీ కన్సిస్టెన్సీ, మీ కమిట్మెంట్ అయితే పక్కాగా ఉండాలి. అప్పుడే మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోవటం. చాలామందికి ఏంటంటే ఇంక ఇంటర్వ్యూ అనగానే ఏదో ఒక పెద్ద ఎగ్జాము. ఎందుకంటే ఫస్ట్ 10 minutes ఆర్ 5 minutes చాలా ఇంపార్టెంట్ అండి ఎనీ ఇంటర్వ్యూకి. అందుకని మీరు ఆ సెల్ఫ్ ఇంట్రడక్షను, ప్రాజెక్ట్ గురించి హైలైట్ చేయటము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరైతే ఆ ఫస్ట్ 5 minutesని ఆ 10 minutesని ప్రాపర్గా ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టే. మరి ఈ పాయింట్స్ మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అందుకే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ, అండ్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా. సో ఆ నర్వ్స్ ఫీలింగు, ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ ఫీలింగ్ కూడా, ఇది కూడా మీరు ఓవర్కమ్ అవ్వాలంటే దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మీరు ఎక్కువగా మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఈ రియల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే ముందు మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారంటే మీరు ఎక్కడ స్ట్రగుల్ అవుతుందో తెలుస్తుంది. సో మన ప్రోగ్రాంలో ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే 100% జాబ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఆ స్ట్రెస్, ఏదైతే ఆ ఫీర్ ఉంటుందో అది కూడా పోతుందన్నమాట. ఫైనల్గా లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ప్రాజెక్ట్ని తీసుకోండి, ఒక మాడ్యూల్ తీసుకోండి. ఆ మాడ్యూల్లో నుంచి ఏదైతే మీరు సబ్జెక్ట్ టాపిక్ ఉంటుందో ఆ టాపిక్ని ఆ మాడ్యూల్లో ఎలా అప్లై చేశారు, ఆ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. ఆ సినారియోని ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి. ఇన్ కేస్ మీకు తెలియదు అనుకోండి, ఏదైనా క్వశ్చన్ అడిగిన వెంటనే ఐ డోంట్ నో అనకూడదు. ఏదైనా సినార్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు, మీకు తెలియదు అనుకోండి, మీరు ఇమీడియట్గా ఐ డోంట్ నో అని చెప్పకూడదు. మరి మీరు ఎలా చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ ఫేస్డ్ దిస్ కైండ్ ఆఫ్ సినారియో బట్ ఐ అప్రోచ్డ్ ఇన్ దిస్ వే అని ఏదైతే మీకు తెలిసిన సినారియోని ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు చేసిన వర్క్ని. అలాగా మీరు ఇంటర్వ్యూని కన్విన్స్ చేసుకోవాలి. ఇంటర్వ్యూని మీ ట్రాక్లోకి తీసుకొచ్చేలాగా, మీకు తెలిసిన సబ్జెక్ట్లో తీసుకొచ్చేలాగా తెచ్చుకోవాలి. ఇవన్నీ కొన్ని మీరు ఫాలో అవ్వాల్సింది. ఇవి కాకుండా చాలా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఈ కాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తే ఇలాంటివి చాలా. సో ఎవరైనా సరే మీరు ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేయాలి అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలంటే మన దగ్గర సర్వీస్ ఉంది. ఆల్రెడీ చెప్పాను నేను చాలా వీడియోస్లో. సో ఈ ప్రోగ్రాము 45 days ఉంటుంది డ్యూరేషను అండ్ ఎవ్రీడే టాస్క్ ఇవ్వటము. అంటే కంపెనీస్లో అడిగే క్వశ్చన్స్ని ఎక్కువగా మీకు టాస్క్ ఫామ్లో ఇస్తాము అండ్ మీ చేతి వర్క్ చేయించడం, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయటం అండ్ వీకెండ్స్లో మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం. ఓకే, ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీ డీటెయిల్స్ని మెయిల్కి షేర్ చేయండి. సో మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయినా సరే, ఓకే, అది ఏ టెక్నాలజీ అయినా పర్లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ వస్తే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.